ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 20/2/2021 ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54:17. దేవుడు మిమ్మను దీవించును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినము కొరకైన వాగ్దానము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. యెషయా గ్రంథం 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని. దేవుడు తన బిడలైన వారితో ప్రభు సెలవిచ్చు వాగ్దానం ఇది. తన బిడలైనటువంటి వారు అనంటే ప్రభు ఎవరినైతే రక్షించాడో, ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకైతే మరణించి తిరిగి లేచాడో, ఎవరి నిమిత్తమై మరలా రానై ఉంటూ ఉన్నాడో, మరి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని. అంటే ప్రభు దృష్టికి మనం ఎంతో ప్రశస్తమైన వారము, విలువైన వారము, శ్రేష్టమైన వారము. దేవుని దృష్టి మన మీద ప్రత్యేకంగా ఉంటూ ఉంది. అందుచేత నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీవు దేవుని సొత్తు, దేవుని యొక్క మరి స్వాస్థ్యము, దేవుని యొక్క మరి శరీరముగా, లేక పెండ్లి కుమార్తె సంగముగా నువ్వు పిలువబడుతూ ఉంటూ ఉన్నావు. మనకి విరోధి ఎవడు? మన విరోధి లోకము, శరీరము, పాపము. మన దేహమే మనకి శత్రు. సాతానుడు, అపవాది మనకి విరోధిగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధం, అది వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సంఘంలో వాళ్ళు కావచ్చు, నీకు విరోధముగా వాళ్ళు ఏదైనా రూపించవచ్చు, తలంచవచ్చు. కానీ దేవుడు నీకు విరోధముగా వారు ఏది రూపించినా తలంచినా అది చెల్లదు అని, అది నిలబడదని, అది జరగదని, అది వర్ధిల్లదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విరోధి నీ భర్త కావచ్చు, నీ విరోధి నీ భార్య కావచ్చు, నీ విరోధి నీ బంధువులు, నీ రక్త సంబంధులు కావచ్చు. కొన్నిసార్లు నీ విరోధులు, మరి శత్రువు అట్లా వాడుకుంటాడు. నీ ప్రక్కన ఉండేవారే, నీతో ఉండేవారే కావచ్చు, లేకపోతే దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ప్రైజ్ లార్డ్ చెప్తూ నిన్ను పలకరిస్తూ ఉండేవారు కూడా కావచ్చు. కానీ నీకు విరోధముగా వారు రూపించేటువంటి ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. అలాగున ఎవరు చేయగలరు? ప్రభు చేస్తాడు. కనుక ఎప్పుడు చేస్తాడు ప్రభు? మనము ప్రభువుకు విరోధులం కాకుండా, మనము ప్రభువుకు స్నేహితులంగా, మనం ఆయన పిల్లలంగా, మనం ఆయన బిడలంగా, మనం ఆయన మాట వింటూ, మనం ఆయనకు లోబడుతూ, మనం ఆయనను ప్రేమిస్తూ,
మనం ఆయనను వెంబడిస్తూ, మనం ఆయన స్వరం వింటూ, మనం ఆయన చెప్పినది చేస్తూ వచ్చినప్పుడు మనము ఆయనకి విరోధులం కాకుండా, మనం ఆయనకు స్నేహితులుగా, మనం ఆయనకు అనుకూలంగా జీవిస్తూ నడుస్తూ వచ్చినప్పుడు, మనం ఆయన సంతోషపెడుతూ వచ్చినప్పుడు, ఆయన పక్షవారిగా ఉంటూ వచ్చినప్పుడు, అప్పుడు ఆయన మనకి విరోధముగా ఎవరైతే ఏదైతే రూపిస్తారో అది ఏ ఆయుధమైనా సరే అది వర్ధిల్లదు, అది నీ మీద పని చేయదు. కనుకనే విశ్వసించు, నమ్ము, ఈ వాగ్దానాన్ని చేపట్టు, తిరిగి ప్రభువైన భారమై ముందుకు సాగిపో. కాబట్టి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, ఏ వ్యక్తి, ఏ శక్తి, సైతాను శక్తి లేక ఇతర సంబంధమైన ఏ ప్రభావము కూడా అది నీకు విరోధముగా రూపించబడింది, అది వర్ధిల్లదు. కనుక ప్రభువు నీ పక్షంగా ఉన్నప్పుడు వాడు నిన్నేమి కూడా చేయలేడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రభు పక్షపు వ్యక్తివిగా, వాడవుగా నువ్వు జీవించినట్లయితే అవి వర్ధిల్లవు, విజయం నీదే. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచు, వాగ్దానమును చేపట్టి ముందుకు సాగు. తద్వారా ప్రభు నీకు సహాయము చేస్తాడు. ప్రభు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. వారు వర్ధిల్లరు, కానీ నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అదే సమయంలో ప్రభు నిన్ను దీవించిన కొలది, ప్రభు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు కూడా దేవుని బిడలను ప్రేమించు. అదే సమయంలో దేవుని బిడలకి నువ్వు చేయవలసినటువంటిది మేలు చేయి. తద్వారా నీవు, నీ కుటుంబం వర్ధిల్లుదురు, దీవించబడతారు. అలాగున మరి ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పక్షముగా నెరవేర్చునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు మాతో కూడా ఏకీభవించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు స్తోత్రాలు. మీరు ఈ దినం మీరు అనుగ్రహించిన మీ వాగ్దానాన్ని బట్టి వందనములు. పరలోకపు తండ్రి, మీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చు, దీవించు, ఆశీర్వదించు. మీ బిడల పక్షంగా మీరు మేలు చేయం, కాపాడు, భద్రపరచు, నడిపించు, తోడుగున్నాం. పరలోక తండ్రి, వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారి కొరకు, అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు, ప్రభా పడకల మీద ఉన్నవారి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, మీరే ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా, మీ కృపను మెండుగా చూపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, రక్షణ లేని వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు వారికి సహాయం చేయము తండ్రి. పరలోకపు దేవా, మరి విడోస్ కొరకు ప్రార్థిస్తున్నాం, చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, వృద్ధుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం, ఆయా అవసరాలు అక్కర్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరే సహాయమును చేయండి. గల్ఫ్ కంట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం, కమ్యూనిస్ట్ దేశాల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, మరి సెకండ్ వేవ్ ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. మీరే కనికరించండి. సెకండ్ టైం మరి సెకండ్ లాక్ వేయాల్సి వస్తుంది అంటున్నారు, లాక్డౌన్. కనుక తండ్రి, సెకండ్ లాక్డౌను వేయబడకుండా మీరు సహాయం చేయండి. ప్రభువా, కనికరించు, జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించు, దయని మీరు పాలించు. మా తండ్రి, ప్రతి వారి మీద దృష్టి ఉంచు. మా ప్రభువా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకునండి. అటున్న పరిస్థితులన్నిటిపైన విజయం దయచేయండి.
ప్రభా కొన్ని స్థలాల్లో మరి సెకండ్ టైం లాక్డౌన్ స్టార్ట్ అయింది ప్రభా. అది దేశం అంతా వ్యాప్తి చెందకుండా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 కంట్రీస్ కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి మా ప్రభా. మీరే సహాయపడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి వారిని మీరు కనికరించు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకుల కొరకు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించు. వారి బిడ్డల చదువులు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి మా తండ్రి. బాధ్యులైన సహోదరులు, పరిచారకులు, పరిశుద్ధులు, మరి విశ్వాసులైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. విడోసులను జ్ఞాపకం చేసుకునండి, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకునండి, రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకునండి, సహోదరులను, సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం మా తండ్రి. సార్వత్రిక సంఘం కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయమును చేయండి, దాన్ని మీరు పాలించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం మా ప్రభా. మీరే కృప చూపించు, దాన్ని మీరు పాలించు. మరి ఎంతోమంది గృహాలలో వివాహము కానిటువంటి బిడలు వివాహాల కొరకే ఎదురు చూస్తున్నారు ప్రభా. మీ సొంత సమయంలో వారికి వివాహాలు జరిగించబడినట్లుగా చేయండి. ఉద్యోగాలు లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా పరిస్థితుల్లో కూడా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేయండి. శ్రీకాళహస్తి బెతస్థాలో ఉన్న పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరూ మీరు బలపరచు, స్థిరపరచు, ఆత్మీయంగా కట్టు. మరి కడప బేతల్లో ఉన్న పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుసను దీవించు, వారి అవసరాల అక్కర్లు తీర్చు, ఆత్మీయంగా బలపరచు ప్రభా. మరి మలక్పేట హోరేబ్ మందిరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, పరిశుద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు మీరు బలపరచండి, వారి అవసరాల అక్కర్లు తీర్చు. మీరు ఆకడ కొరకై ఈ సంఘములను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం పరలోక తండ్రి. ఆ అవసరాల అక్కర్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీరు సహాయం చేయండి మా ప్రభా. మీరే కృప చూపించు. అనేకులను మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. శత్రు కార్యాలపైన విజయం దయచేయండి. నారాయణ ఫలాన్ని కొరకు, సామ్యుల కొన్నేలేసన్న కొరకు, మరి జీవ మరి తండ్రి ఆ యొక్క బలహీనతల్లో బాలసుబ్బరాడన్న కావాల్సిన ఆరోగ్యం తెచ్చండి. ఆనోకన్న కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. సౌడు ప్రేమ కుమార్ కొరకు, జీవన కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. వీరికి కావాల్సిన మంచి ఆరోగ్యాలు తెచ్చండి. మరి సోదరి కరుణ సిస్టర్ కుమారుడు సన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్నేములత అక్క కొరకు ప్రార్థిస్తున్నాం. సారమ్మ కొన్నేలేసి ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రేస్ అక్క కొరకు ప్రార్థిస్తున్నాం. బిఎల్ దేవదనం ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. జిఎస్తర్ అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం. విమలా వరప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసుమన్ అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభా. మీరే సహాయం చేయండి మా తండ్రి. మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి సంతోష్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంతోషము కొరకు ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభా. ప్రమోద్ కొరకు, మరి స్వాతి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం పరలోకపు తండ్రి. మరి సిస్టర్ మరి రాణి సుహాసిని వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మోజెస్ పాల్ కొరకు, హేనా కొరకు, వారి యొక్క మరి మ్యారేజెస్ కొరకు ప్రభా. మరి ఆనెక్స్ మరి ఐడా కొరకు ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానములో ఎదిగి వర్ధిల్లినట్లుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభా. మీరే కృప చూపించండి. మేరీ కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. తనకున్నటువంటి సమస్యలు మీరు ఎరుగుదురు. మీరే ప్రభా సహాయమునొచ్చిగా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల పరలోకపు తండ్రి, మీరే కృప చూపించు, దాన్ని మీరు పాలించు.
ప్రభా ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలు ఆయా పరిస్థితుల్లో కూడా వెళుతున్నారు. వారిని మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయపడండి ప్రభా. మరి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. మా ప్రేమగల పరలోక తండ్రి, మరి శ్రీవర్ధిని కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే మంచి ఆరోగ్యం దయచేయండి దయలు తండ్రి. మీరే కృప చూపించము. ప్రతి వారి అవసరాలు అక్కర్లు తీర్చండి దయగల పరలోకపు తండ్రి, కృప చూపించము. అలాగనే తండ్రి, మీ రాకడ కొరకే సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచండి. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయం చేయండి మా ప్రభు. ఈ దినమంతటి కొరకైనా సహాయం దయచేయండి. ఈ ప్రేయర్ మినిస్ట్రీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి. కృప చూపించము నాయన. దాన్ని మీరు పాలించు ప్రభా. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాగ మా ప్రార్థన మీరు ఆలకించి అనేకులకు మేలు చేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి మీరే సహాయం చేయండి. మరి రేపక వాళ్ళ హౌస్ డెడికేషన్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో ఘనంగా జరిగించబడినట్లుగా మీరే సహాయమును చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి రూత్ ఇంకా ఇతరుల యొక్క వివాహాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయమును చేయమని. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ స్తుతి వందనం చెల్లించి యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. మరి ఇంకా ఏదైనా మరి ఇంపార్టెంట్ అయినటువంటి అవసరాలు ఉంటే మా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. పర్సనల్గా కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు ఇవ్వచ్చు. మా ఫోన్ నెంబర్ 9440133402. దేవుడు మిమ్మను దీవించును గాక.